మనందరం మందిరంలో ఉన్నాం. మనం ఇష్టంగా ఉన్నామా, కష్టంగా ఉన్నామా? అందరూ ఇష్టంగా ఉన్నారా? అంటే అందరూ ఇష్టంగా ఉన్నారా అని ప్రశ్న ఎందుకు వేసానో చెప్పనా? వాస్తవంగా చెప్పాలంటే మనలో ఇష్టంగా లేని వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారు. మరి ఇష్టంగా లేకపోతే ఎందుకు వచ్చినట్టు అంటే, తల్లిదండ్రులతో సమస్య వలన, అంటే రాకపోతే తల్లిదండ్రులు ఊరుకోరు కాబట్టి, లేకపోతే భార్య ఏమన్నా అంటుంది కాబట్టి, భర్త ఏమన్నా అంటాడు కాబట్టి, కొందరైతే నేనేమైనా అంటానేమోనని ఇలా వచ్చిన వాళ్ళు కూడా కొద్దిమంది ఉంటారు. ఎందుకంటే వాస్తవం మనం ఎప్పుడు మాట్లాడుకుంటే బాగుంటుంది. ఎందుకు ఈ వాస్తవం మాట్లాడాలని నేను అనుకుంటున్నానంటే, కష్టంగాను ఇంతకుముందు నేను చెప్పిన కారణాలను బట్టి ఇక్కడ వచ్చి కూర్చుని ఉన్నవాళ్ళు, మీరు ఆ కారణాలు బట్టి వచ్చి కూర్చున్నప్పటికీ కూడా రాబోయే కాలంలో అయినా సరే అలా కాకుండా మీ ఇష్టంతో దేవుని సన్నిధిలో ఉండే విధంగా మీరు సిద్ధపడాలనేది నా ఆశ. కారణం ఏంటంటే, నేను ఏ ప్రశ్న అయితే వేశానో, ఏదైతే చెప్పానో కష్టంతో కూడా ఉంటారని, అలాంటి వాళ్ళు నేను కూడా ఒక్కడిని. చర్చికి వెళ్ళిన మొట్టమొదటి రోజుల్లో మా అమ్మ కోసమే వెళ్ళేవాడిని. మా అమ్మ కోసమే అంటే ఏంటంటే, ఊరుకోదు, కొడుతుంది ఇంటికి వచ్చిన తర్వాత వెళ్ళకపోతే, రాకపోతే తనతో అని. కానీ కొంతకాలం అయిన తర్వాత కష్టంతో వెళ్ళిన నాకు ఇష్టం ఏర్పడింది. ఆ ఇష్టం ఇప్పటి వరకు మారలేదు. ప్రారంభం ఏంటి చెప్పాలి? కష్టంతో ఆయన మందిరంలో అడుగుపెట్టాను. అంటే ఫస్ట్ రోజు కష్టమేం కాదు. ఫస్ట్ రోజు ఏదో కొత్త, అప్పటి వరకు ఎప్పుడు చర్చి చోట కూర్చోటం ఇవన్నీ తెలియక 6th క్లాస్లో రాను అది కష్టంగా. అమ్మ గనుక ఏం అనకపోతే హాయిగా అందరితో కలిసి ఆడుకోవచ్చు. అమ్మ గనుక ఏం అనకపోతే చక్కగా ఫ్రెండ్స్తో ఉండొచ్చు. అప్పుడు అది. కానీ కాలక్రమంలో వయసు పెరుగుతున్న తర్వాత, దేవుని ప్రేమను రుచి చూడటం ప్రారంభించిన తర్వాత, దేవుడు మనస్సుని మార్చిన తర్వాత, మారు మనసు దయచేసిన తర్వాత, అమ్మ కంటే అధికమైన ప్రేమ ఆయన వలన పొందటం అనుభవించిన తరువాత, ఆయన సన్నిధి సంతోషం, ఆనందం అనుగ్రహిస్తూ వచ్చింది. అలాగే ఆ అమ్మ కోసం కావచ్చు, నాన్న కోసం కావచ్చు, లేక భర్త కోసం కావచ్చు, భార్య కోసం కావచ్చు, లేకపోతే ఎవరైనా స్నేహితుల కోసం కావచ్చు, లేక నాతో పరిచయం ఉన్న ఎవరైనా కొద్దిమంది నా కోసం కావచ్చు. ఇప్పుడు యవనస్తులు కొంతమంది, వాళ్ళకి జనరల్గా దేవుని యొక్క ప్రేమ రుచి చూడకుండా మనుషులుగా నేను కానీ మీలో కొందరి యొక్క ప్రేమని వాళ్ళు అనుభవించి, అంటే వాళ్ళని మీరు ఎలా కేర్ తీసుకుంటారో, వాళ్ళ పట్ల ఎట్లా శ్రద్ధతో ఉంటారో అవి చూసి, మీకోసమో నా కోసమో మనలో ఎవరో కోసం వచ్చేవాళ్ళైనా, ఆ దేవుని ప్రేమ కలిగిన మేమే మిమ్మల్ని అంత కేర్ తీసుకుంటుంటే, అంత ప్రేమిస్తుంటే, మేము మధ్యలో ఉన్నాం. మేం కాకుండా దేవుడే అయితే మీకు ఇంకెంత ఆనందం కలుగుతుందో ఆలోచించండి. అలాగున దేవుని యొక్క ప్రేమను రుచి చూచి, ఎవరో కోసం కష్టంగా దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు సంతోషంగా, ఇష్టంగా దేవుని కోసం వచ్చే స్థితిలోకి మీరు ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాబోయే కాలంలో, ఇప్పుడు కష్టంగా వస్తున్న వాళ్ళు రాబోయే కాలంలో ఇష్టంగా, సంతోషంగా దేవుని సన్నిధిలో ఉండే భాగ్యాన్ని ప్రభువు దయచేయునుగాక. హల్లెలూయా.
హల్లెలూయా. దేవుని వాక్యంలో నుండి ప్రకటన గ్రంథం బైబిల్లో 3వ అధ్యాయం 11వ వచనం దగ్గరికి మనం వచ్చి ఆ వాక్య భాగాన్ని చదువుకుందాం. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటము అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. చాలు. ఇక్కడ 11వ వచనం జాగ్రత్తగా చూడండి. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవ్వడును నీ కిరీటము అపహరింపకుండా నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. ఇది దేవుడు తన ప్రియ శిష్యుడైన యోహాను ద్వారా ఆయనకి ప్రత్యక్షతను అనుగ్రహించి ఫిలదెల్ఫియా సంఘానికి రాస్తూ చెబుతున్న ఒక విషయం. ఆ పై వచనాన్ని ఒకసారి చూస్తే 7వ వచనం, ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము. మొత్తం 7 సంఘాలకు దేవుడు ఇదిగో నువ్వు ఒక్కొక్క దానికి ఇలా చెప్పు అని ప్రకటన గ్రంథంలో మనం ప్రారంభం నుండి చూస్తాం. ఈ 7 సంఘాల్లో మనం ఎటువంటి కరెక్షన్ లేకుండా వాళ్ళ విషయమై కొన్ని విషయాలు మాత్రమే చెప్పిన, అంటే ఏంటంటే దిద్దుబాటు అనేది, లేకపోతే నువ్వు ఈ తప్పుల్లో ఉన్నావు అనేది కాకుండా చెప్పిన 2 సంఘాలు మనకు కనపడతాయి. ఒకటి స్మరణ అనే సంఘం, రెండోది ఫిలదెల్ఫియా సంఘం. అంటే ఫిలదెల్ఫియా అంటే ఈ రోజుల్లో ఫిలదెల్ఫియా అని ఎక్కడైనా బోర్డు ఉంటే ఆ సంఘం అని కాదు. ప్రకటన గ్రంథంలో దేవుడు యోహాను ద్వారా చెప్పించిన 7 సంఘాలకి వ్రాసిన సంగతులలో ఈ 2 మీరు ఒకసారి 2వ అధ్యాయంలోకి వస్తే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం నుండి చూద్దాం. స్మరణలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము. మొదటివాడును కడపటివాడునై ఉండి మృతుడై మరలా బ్రతికినవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును. అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణను నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఈ స్మరణలో ఉన్న సంఘానికి, ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘానికి వ్రాసిన విషయాలలో వేరే సంఘాలలో రాస్తూ ఆయన ఏం చెప్తూ వచ్చాడంటే, మొదటి ప్రేమను నువ్వు విడిచిపెట్టావు, నువ్వు బ్రతికినట్లుగా కనపడుతున్నావు కానీ నువ్వు ఆ బ్రతుకు అర్థం లేకుండా జీవించుచున్నావు అన్న పేరే కానీ నువ్వు మృతుడవే, ఇలా చెప్పాడు. నీవు అపవాది చేత ప్రేరేపించబడుతున్న వారి యొక్క క్రియలను అంగీకరిస్తూ
కాంప్రమైజ్ అయిపోతున్నావు, ఇట్లా చాలా చాలా చెప్పాడు. కానీ అవన్నీ ఈరోజు మన ధ్యానాంశం కాదు. కానీ ఈ ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘానికి చెప్పిన మాటని 11వ వచనాన్ని 3వ అధ్యాయం 11వ వచనాన్ని చూస్తే దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే, నేను త్వరగా వస్తున్నాను, ఎవ్వరు కూడా నీ కిరీటాన్ని దొంగిలించకుండా, ఏదైతే నువ్వు కలిగి ఉన్నావో అది పోగొట్టుకోకుండా గట్టిగా పట్టుకో. ఒకసారి ఆలోచించండి. దేవుణ్ణి నమ్ముకున్న వారమైన మనలో ఎక్కువ మంది, ఎవరైనా కొద్దిగా కొంతమంది ఆయన ఇంకా నమ్మని వారు, కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళని పక్కన పెడితే, నమ్ముకున్న వారమైన మనలో అనేకుల యొక్క జీవితాల్లో నువ్వు ఏదైతే దేవుని వలన పొందావో, మారు మనసు ద్వారా రక్షణ పొందిన తరువాత, లేక కొంతకాలం ఆయనలో నడిచిన తరువాత, దానిని ఇప్పుడు కలిగి ఉన్నావా, పోగొట్టుకుని ఉన్నావా? ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు కలిగిన దానిని గట్టిగా పట్టుకునుము. అంటే ఏంటంటే, నువ్వు నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించే ఆ మనస్సుని దేవుడిచ్చాడు అనుకోండి, మారుమనసు పొందిన ప్రారంభ దినాల్లో. దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. కానీ మనుషుల యొక్క స్వభావాన్ని బట్టి, మనుషుల యొక్క మాదిరి లేని స్థితిని చూసి పోగొట్టుకోకూడదు. అందుకే కొందరు అంటూ ఉంటారు, ఏమని అంటూ ఉంటారంటే, అబ్బా మేము దేవుణ్ణి నమ్ముకున్న రోజుల్లో అసలు ఎంత ప్రార్థన చేసేవాళ్ళము, ఎంత ఆసక్తి ఉండేదో, ఎంత దేవుడి కోసం పరిగెత్తేవాళ్ళము అంటారు. వయస్సును బట్టి కొన్ని విషయాల్లో బలహీనం అవ్వటాన్ని దేవుడు తప్పు పట్టాడు. కానీ ఆసక్తి అనేది అది హృదయ సంబంధమైనది. ఆసక్తి తగ్గిపోతే, ఆసక్తి దేవుడు నీకు ఇచ్చాడు, ఆసక్తి కానీ తగ్గిపోయినట్లయితే దేవుడు నిన్ను ప్రశ్నిస్తాడు. ఏమనంటే, కలిగిన దానిని గట్టిగా పట్టుకోమన్నాను, కానీ కలిగిన దాన్ని నువ్వేం చేసావు, పోగొట్టుకుంటున్నావు. కలిగిన దానిని నేను జాగ్రత్తగా కాపాడుకోమని చెప్పాను, కానీ నువ్వేం చేస్తున్నావు, దానిని విడిచిపెడుతున్నావు. దేవుడు నమ్ముకున్న ప్రారంభంలో ఎన్ని ఆలోచనలు ఒక్కొక్కరికి అంటే, అసలు ఆ రోజుల్లో అంటే నమ్ముకున్న ప్రారంభ దినాలు, నిజమైన మారుమనసు పొందిన వాళ్ళ సంగతి నేను చెప్తున్నాను. అంతేగాని మార్పు లేకుండా దేవుడి మందిరాలకు వచ్చే బ్యాచ్ గురించి కాదు నేను చెప్పేది. నిజమైన మారుమనసు పొందిన వాళ్ళకి. నేను నా 17 ఏజ్లో మారుమనసు పొందే అప్పుడు నాకేమనిపిస్తూ ఉండేదంటే, నేను వెళ్ళే చర్చి అంటే మా అమ్మ మమ్మల్ని తీసుకెళ్ళిన చర్చ్ అంతా కూడా కూలీనాలి అంటారు కదా, కూలి పనులు చేసుకునేవాళ్ళు, బాగా పేదరికంలో ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉండేవారు. నాకు గుర్తున్నంత వరకు మా అమ్మ నన్ను చర్చి తీసుకెళ్లే టయానికి గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళు ఆ చర్చిలో ఎవరు అంటే మా నాన్నగారు. నాకు అనిపించేది, పాపం వాళ్ళల్లో కొంతమంది వాళ్ళ తల్లిదండ్రులు కూలి చేసుకుని వచ్చి వాళ్ళని పోషించి సరైన వస్త్రాలు లేకుండా ఇట్లా ఆ రోజుల్లో చాలా ఇబ్బంది ఉండేది. ఇప్పటిలా కాదు, ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు అన్నట్టు ఉండేది. అనిపించేది పెద్ద అవుతాను కదా, పెద్ద అయిన తర్వాత నా తల్లిదండ్రుల నుంచి నాకు కొంత ఆస్తి వస్తుంది అంటే, ఇవన్నీ తెలిసి తెలియని వయసులో ఆలోచన చెప్తున్నాను. అంటే ఇప్పుడేం ఆలోచనలు వస్తాయి కూడా చెప్తాను. కానీ తెలిసి తెలియని వయసులో అంటే దాని అర్థం ఏంటంటే, తల్లిదండ్రుల నుండి వస్తాయి అనే ఆలోచన. నేను కూడా ఒక జీవితం ఉంది కదా, నేను కూడా కష్టపడతాను కదా, ఆ ఆలోచనలు కాకుండా జనరల్గా వచ్చిన ఆస్తి ఏదైనా ఉంటే, నాతో పాటు ఉన్నారు కదా నా వయసు వాళ్ళు, వీళ్ళకి కూడా షేర్ చేద్దాం, ఏముంది చక్కగా కలిసిమెలిసి దేవుడి మార్గంలో నడిచి పరలోకానికి వెళ్ళాలి, ఇట్లా ఆలోచనలు వచ్చి. సంతోషకరమైన విషయం ఏంటి తెలుసా, అప్పుడు నాకు వచ్చిన ఆలోచనలు తెలిసి తెలియక చిన్న వయసు అయినా అదే ఆలోచనలు నేటి వరకు నేను కాపాడుకున్నాను. మంచి మనస్సాక్షి కలవాడిన ఇక్కడ నిలబడి చెప్తున్నాను, ఇప్పటి వరకు 25 సంవత్సరాల పైగా ఈ సేవలో
నా తల్లిదండ్రుల ద్వారా నేను పొందినవి ఏవైనా ఉంటే అవి నా కోసం కాకుండా ఇతరుల కోసం అధికంగా ఉపయోగించాను. ఏవైనా అంటే ధనం, ఏదైనా అది ఎంతైనా ఉపయోగించాను అని నేను చెప్పగలుగుతాను. కలిగిన దానిని అంటే నా విషయంలో ఏదైతే ఉందో ఆ విషయాన్ని గురించి కాదు నేను మీతో మాట్లాడుతుంది. బైబిల్లో ఈరోజు ధ్యానిస్తున్నది ఏదైనా కూడా దైవ ప్రేమను కలిగి ఉన్నావు, ఆ ప్రేమను పోగొట్టుకోకుండా అంతవరకు దాన్ని కాపాడుకో. దేవుని వలన ఒక క్షమాగుణాన్ని కలిగి ఉన్నావు, దానిని పోగొట్టుకోకుండా కాపాడుకో. ఇతరులకి సహాయం చేసే ఒక స్వభావాన్ని కలిగి ఉన్నావు, దాన్ని పోగొట్టుకోకుండా కాపాడుకో. ఒక చిన్న బిడ్డ లాంటి మనస్తత్వాన్ని కలిగి ఉన్నావు, నిష్కపటంగా బ్రతుకుతున్నావు, దాన్ని పోగొట్టుకోకుండా కాపాడుకో. జరిగేది ఏంటో తెలుసా? వాస్తవం చెప్పంటారు, ఎక్కువ మందిలో జరిగేది ఏంటో తెలుసా? ప్రారంభంలో చిన్న పిల్లల లాంటి నిష్కపటమైన హృదయంతో ఉంటారు. రాను రాను కొంచెం స్మార్ట్గా తయారవుతారు. స్మార్ట్ అంటే అందంగా కాదు, లేకపోతే స్మార్ట్ అంటే స్మార్ట్ టీవీ లాగా కాదు. స్మార్ట్ అంటే ఏంటో తెలుసా? లౌక్యం. అంటే ఏమి, ఉదాహరణకి తల్లిదండ్రులు ఎప్పుడైపోతుందో తెలియని ఒక సిలిండర్ లోపల ఉంది, అది రన్ అవుతుంది ఇంట్లో. ఇంకో ఫుల్ సిలిండర్ ఉంది, ఇది అయిపోతే అది పెట్టుకోవాలి. ఎవరో వచ్చి సిలిండర్ ఉందా అని అడిగితే అది ఎప్పుడవుతుందో తెలియదు కాబట్టి లేదండి అని చెప్తారు పెద్దవాళ్ళు. ఎందుకంటే ఇదే లౌక్యంగా అంటే, ఎందుకంటే అది అబద్ధమో కాదు, మోసమో కాదు, కానీ అవసరం. చిన్నపిల్లలు వచ్చి ఆల్రెడీ ఇంకోటి ఉంది అంకుల్, ఆల్రెడీ ఒకటి నడుస్తుంది ఇంకోటి ఉంది అని చెప్తారు. ఏది కరెక్టు? ఏంటి మాట్లాడరేంటి? లేదని చెప్పడం కరెక్టా, ఒకటి నడుస్తుంది ఒకటి ఉందని చెప్పడం కరెక్టా? సరే, మీకేది కరెక్ట్? నాకైతే ఒకటి ఉంది అని చెప్పడం కరెక్ట్ అనుకుంటున్నాను. ఈ రెండవది, మొదటి చెప్పిన పెద్దవాళ్ళ ఆన్సర్ ఏంటంటే కాస్త లౌక్యం, కొంచెం జాగ్రత్త, కొంచెం స్వార్థం, ఇవన్నీ కలిసి పంచలోహాలు అని అంటారు. అంటే ఏంటంటే 5 రకాల మెటల్స్ కలిస్తే ఒకటి వస్తుంది. అట్లాగే ఒక వ్యక్తి పెరిగి పెద్దవాడు అవుతుండగా రకరకాలన్నీ మిక్స్ అయిపోయి కాస్త లౌక్యం, కాస్త స్వార్థం, కాస్త మోసం, కాస్త న్యాయం, కాస్త జాలి అన్నీ కలిసి ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ చిన్న బిడ్డకి ఇవన్నీ తెలియదు. వాళ్ళకి ఏం తెలుసు అంటే, వాళ్ళకి ఏది కనపడుతుందో, వాళ్ళకి ఏది అర్థమైందో, వాళ్ళకి ఏది తెలుసు అదే తెలుసు, అదే చెప్తారు. ఇక్కడ దేవుడు చెప్తుంది ఏంటంటే, నేను రాబోతున్నాను కనుక. అప్పుడప్పుడు కొంతమంది దేవుడిని నమ్ముకుని కొంచెం మంచి మనస్సాక్షితో వెళ్ళే వాళ్ళని ఏమంటారు తెలుసా? వీళ్ళు ప్యూర్ సోల్స్ అని అంటారు. అంటే ప్యూర్ సోల్స్ అంటే ఏంటంటే శుద్ధమైన ఆత్మ, అంటే వాళ్ళలో ఎటువంటి కల్లా కపటం లేదు అని. కలిగిన దానిని, మనందరికీ ఏదో ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది. అందరికీ అన్నీ సమానమైనవి కాదు, అందరికీ ఒకటే ఉండదు. కొంతమంది పిల్లలు చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు ఏదని చెప్తే వెంటనే చేసే మనస్తత్వం ఉంటుంది. మెల్లగా తల్లో తండ్రో, రే నువ్వు అందరికీ ఎందుకురా అట్లా చేస్తున్నావు, కాస్త జ్ఞానంగా బ్రతకరా, అందరికీ చేస్తే అందరూ వాడేసుకుంటారా, కాబట్టి నువ్వు అలా చేయబాకని వాడు అందరికీ సహాయం చేసే వ్యక్తిని వీళ్ళ యొక్క సొంత నీతితో వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని ఏం చేస్తారంటే పాడు చేస్తూ ఉంటారు. మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుని నమ్ముకుని సంవత్సరాలుగా వెంబడిస్తున్న వాళ్ళని, కలిగిన దానిని గట్టిగా పట్టుకుని బ్రతుకుతున్నావా? ఏవైనా పోగొట్టుకున్నావా? ఒకవేళ పోగొట్టుకున్నాను అనిపిస్తే ఏం పోగొట్టుకున్నావు? తిరిగి పోగొట్టుకున్న వాటిని పొంది సాగిపోవటానికి ప్రయత్నం చేయి. ఆయన అంటున్నాడు, నేను రాబోతున్నాను. నీ కిరీటాన్ని ఎవ్వడు కూడా కొట్టివేయకుండా, దొంగిలించకుండా, అపహరింపకుండా, అంటే ఏంటంటే దొంగిలించకుండా, నీ దగ్గర నుంచి ఎత్తుకుపోకుండా జాగ్రత్తగా ఉండు. కిరీటాన్ని ఎవడు తీసుకుపోతాడు? అదేం కిరీటం?
నీతి కిరీటము ఆ రక్షణను పొందిన వారికి దేవుని వలన కలగబోతున్నది. ఆ కిరీటము దేవుని యొద్ద నీకు నాకు సిద్ధమై ఉండగా ఆ కిరీటాన్ని పోగొట్టుకునే పనులు, పోగొట్టుకునే వ్యవహారాలు, పోగొట్టుకునే బ్రతకొద్దని దేవుడు చెప్తున్నాడు. ఒకసారి యోహన్ రాసిన 2వ పత్రికను తెరిచి అక్కడున్న వాక్య భాగంలో ఉన్న మాటను మనం చదువుకుని ముందుకు వెళ్దాం. యోహన్ రాసిన 2వ పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది. 8వ వచనాన్ని చదువుకుందాం. 7 నుంచి చదివితే బెటర్గా ఉంటుంది. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు. అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధినై ఉన్నాడు. మేము మీ మధ్యన నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందునట్లు జాగ్రత్తగా చూచుకోండి. మీ మధ్యన నెరవేర్చిన కార్యాలని మీరు పోగొట్టుకోబాకండి, చెడగొట్టుకోబాకండి, జాగ్రత్తగా ఉండండి. అంటే ఆ మధ్య ఇప్పుడు ఒక వ్యక్తి, ఆ మధ్య అంటే 1 సంవత్సరం 2 సంవత్సరాల క్రితం దేవుడు రక్షించాడు, దేవుడు మారుమనసు ఇచ్చాడు. ఆ మారుమనసు పొందినప్పుడు నేను పాపినని రొమ్ములు కొట్టుకుని ఏడ్చి బోర్మని కళ్ళ నిండా కన్నీరు, గట్టిగా అయ్యో అన్న ఎక్కడున్నాడో నా కోసం ప్రార్థన చేయమనండి, నేను కనుక ఇప్పుడు రక్షించకపోతే నరకానికి వెళ్ళిపోతానని ఎంతో ఏడ్చాడు. అప్పుడు నేను సాయంకాలం చింతల ప్రార్థనకి వెళ్ళాను. అక్కడికి ఫోన్ చేశారు ఇక్కడి నుంచి, భాగ్యలత నుంచి. అన్న మన యవనస్తుడు పలానా అతను అసలు ఎంత ఆపినా ఆగట్లేదన్న, బాగా ఏడుస్తున్నాడు. మధ్యాహ్నం వాక్యం విన్న దగ్గర నుంచి అతని దుఃఖం ఆగట్లేదు. అయ్యో నేను ఇలాగే కనుకుంటే నరకానికి వెళ్ళిపోతాను, నేను మార్పు చెందాలి, నా కోసం ప్రార్థన చేయండి, అలా ఏడుస్తున్నాడు అని చెప్తే ఆ ఫోన్లోనే ప్రార్థన చేసినట్టు గుర్తు. తర్వాత మార్పు చెందాడు, కొంతకాలం దేవుళ్ళలో ముందుకెళ్ళాడు. ఒక 10-15 సంవత్సరాల తర్వాత 1 ఇయర్ క్రితం, 1.5 ఇయర్ క్రితం అప్పుడు ఏదో ఎందుకు నేను ఏడ్చాను, నాకు అసలు ఎందుకు ఏడ్చాను ఏంటో అదొక అని అతని మారు మనసు, అతని రక్షణ విషయమై అతనికి కొన్ని ప్రశ్నలు, లేక అతనికి దేవుని విషయమై ఆ కన్నీటితో ప్రార్థన చేసే విషయమై అతనికి అనుమానాలు, లేక అతనికి అజ్ఞానంతో కూడిన ప్రశ్నలు వస్తున్నాయి. కారణం ఏంటి? తను పొందిన దానిని లోకాశల్లో పడి కొట్టుకుపోతూ పోగొట్టుకుంటున్న పరిస్థితులు. తాను దేవుని వలన ఏది అనుభవించాడో ఈ వంచనతో కూడిన లోకంలో ఉన్న అనేక స్నేహాల ద్వారా, అనేక రకాలైన వ్యసనాల ద్వారా, అనేక రకాల పరిస్థితుల ద్వారా తన జీవితంలో వదులుకుంటున్న పరిస్థితులు. చూడండి, అలాంటి పరిస్థితి రావద్దు అని దేవుడు కోరుకుని ఏమంటున్నాడంటే జాగ్రత్తగా పట్టుకోండి, జాగ్రత్తగా బ్రతకండి, జాగ్రత్తగా ఉండండి. దేవుడిచ్చిన రక్షణనే పోగొట్టుకునే దౌర్భాగ్యమైన పరిస్థితులు ఎవరికి వస్తాయి చెప్పనా? 3,000 మంది ఒకే రోజు రక్షించబడిన తర్వాత పేతురు బోధ విని ఆయన వారి జీవితకాలం అంతా దేవుళ్ళు స్థిరంగా ఉండటానికి ఏం చెప్పాడంటే, అపోస్తలుల బోధ యందును, సహవాసం యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును మీరు ఎడతెక్కుండండి అని చెప్పాడు. అంటే ఈ 4 లంగర్లు లాంటివి, 4 ప్రక్కల నిన్ను కదలకుండా దేవుని మార్గంలో నడపటానికి అవసరమైనవి. ఎవరికైతే సరైన బోధ లేదో, ఎవరైతే సరైన సహవాసంలో లేరో, ఎవరి జీవితంలో అయితే ఆ ప్రార్థన అనుభవాలు లేవో, ఎవరైతే ఆయన శరీర రక్తాన్ని ధ్యానించుకునే అనుభవాలు లేవో, ఖచ్చితంగా వాళ్ళలో ఏం కనపడుతుందంటే డీవియేషన్ కనపడుతుంది, దారి తప్పటం కనపడుతుంది. ఇంకా చెప్పాలంటే పొందిన దానిని, కలిగిన దాన్ని పోగొట్టుకుంటారు. ఒకవేళ ఎవరైనా మీలో సహవాసం, మీరు దేవుడు లేడు అనే వాళ్ళతోనూ, సహవాసం మీరు దేవుడు ఉన్నాడని అన్నా సరైన క్రమం కాకుండా వ్యర్థమైన వాటిని ఆరాధించే వాళ్ళతో మీ సహవాసం అంటే స్నేహాలు, లేకపోతే వంచనతో, మోసాలతో, అక్రమాలతో బ్రతికే వాళ్ళతోనూ మీ సహవాసం అయితే ఖచ్చితంగా మీరు కలిగిన వాటిని ఎన్నో పోగొట్టుకుంటారు. యేసయ్య త్వరగా రాబోతున్నాడు. ఆయన వచ్చే సమయానికి ఎవరు కూడా మీకు కలిగింది పోగొట్టుకోకుండా బ్రతకటానికి ఇష్టపడండి.
కొన్నిసార్లు దేవుణ్ణి నమ్మిన వాళ్ళ స్నేహాల్లో కొన్ని ఇబ్బందులు మీకున్నా వాటిని భరిస్తూ ముందుకెళ్ళండే, కానీ దేవుణ్ణి నమ్మని వాళ్ళ స్నేహాలకి పోయి. ఈ మధ్య పిల్లోడిని అడిగాను నేను, ఎందుకని ఆ నలుగురిని తీసుకుని వెళ్తున్నామంటే బండి మీద, నువ్వు కాకుండా ముగ్గురు ఉన్నారంట, ఏమొచ్చింది నీకు, ఎవరు వాళ్ళు అంటే బయట వాళ్ళు. బయట వాళ్ళతో ఎందుకు నీకు స్నేహం, మన చర్చి వాళ్ళు నీ వయసు వాళ్ళు ఉన్నారు కదా అంటే, వాళ్ళు ఎవరు నాతో సరిగ్గా మాట్లాడట్లేదు, అందుకే నేను వాళ్ళతో కలిసి తిరుగుతున్నాను. చూడండి, వాళ్ళతో కలిసి తిరుగుతుంటే వాడికి ఏం నేర్చుకుంటున్నాడు, ఏమి నేర్పారు? ఇతనితో పాటు ఇంకో ముగ్గురు బండి మీద కలిసి రోడ్డు మీద పోతున్నారు. జరగరాంది ఏదైనా జరిగితే. కాబట్టి తెలిసి తెలియక, అవగాహన లేకుండా జీవితంలో మనం ఏదైతే దేవుడు మనకి ఇచ్చాడో దానిని పోగొట్టుకుని దానిని వదిలిపెట్టేస్తే జీవితం అంతా కూడా అస్తవ్యస్తంగా మారిపోతుంది. అందుకే ఈ ఆరాధనలో ప్రభువు వలన పొందిన వాటిని ఒక్కసారి తలంచుకుని జ్ఞాపకం చేసుకుని వాటన్నిటినీ నువ్వు కలిగి ఉన్నావా, ఏవైనా పోగొట్టుకున్నావా ఆలోచించి, పోగొట్టుకున్నవి కనపడుతుంటే కనుక మరలా తిరిగి వాటిని దేవుని వలన పొందటానికి, ఒకవేళ ఏం పోగొట్టుకోకుండా ఉంటే ఆ కలిగిన వాటిని జాగ్రత్తగా కాపాడుకోవటానికి నీ జీవితంలో నువ్వు దేవునికి నిన్ను అప్పగించుకోవాల్సిన అవసరం ఉంది. పేతురు రాసిన పత్రికలో ఉన్న ఒక వాక్య భాగాన్ని కూడా ఒకసారి చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 5వ అధ్యాయం 3-4 వచనాలను చదువుకుందాం. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుండక, మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టు ఉండక మందకు మాదిరులుగా ఉండుడి. మందకు మాదిరిలుగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. వాడబారని మహిమ కిరీటము పొందుదురు. చూడండి, అప్పగించబడిన వారిపైన ప్రభువులైనట్టుండక, అక్కడ ఏం చదువుకున్నాం? ఫిలదెల్ఫియా సంఘానికి అప్పగించిన దాన్ని జాగ్రత్తగా గట్టిగా పట్టుకోండి. ఒక సేవకుడిగా నాకో, లేకపోతే మీలో సేవ చేసే వాళ్ళకో, లేక పరిచారకులుగా ఉన్న వాళ్ళకో దేవుడు కొంత పనులు, బాధ్యతలు అప్పగిస్తాడు. అప్పగించిన వారిని జాగ్రత్తగా వాళ్ళకు ఒక మోడల్గా బ్రతకాల్సిన వాళ్ళు ఉండగా, అప్పగించిన వారిపైన ప్రభువుల్లాగా కొంతమంది బ్రతికి వారిలో ఎంతోమందిని పోగొట్టుకుంటూ ఉంటారు. పోగొట్టుకోవటం అంటే వాళ్ళ ప్రాపర్టీ అని కాదు, దేవుడు రాజ్యం వరకు వాళ్ళని కాపాడి ఇక్కడి నుంచి తీసుకెళ్ళి దేవుని చేతులకు అప్పగించాలి కదా. అప్పగించవలసి ఉండగా దేవుడు నీ చేతిలో పెట్టగా, దేవుడు నీకు అప్పగించగా దాన్ని నువ్వు వ్యర్థం చేసి, పాడు చేసి, వాడు దేవుడు లేడు అనే విధంగానో, లేకపోతే వాడు దేవుడు వద్దు అనే విధంగానో, వాడు దేవుని రాజ్యానికి వారసురాలుగా కాకుండా అయిపోతే కనుక నువ్వు అప్పగించిన దాన్ని జాగ్రత్తగా కాపాడినట్టు అవుతుందా? ఏంటి, అవుతుందా అవుదా? కాదు కాదు కాదు. మీలో ప్రతి ఒక్కరూ, కొంతమంది వాళ్ళు దేవుడి ప్రేమను కనపరిచి దేవుని మందిరాలకి నడిపిస్తారు. వాళ్ళు కొంచెం కొంచెం దేవుడిని ఎరిగి ముందుకు వెళ్తూ ఉంటారా, వీళ్ళ ప్రవర్తన వలన వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయేటట్టుగా చేస్తారు. అంటే దేవుడు అప్పగించిన దాన్ని ఏం చేశారు? పోగొట్టేశారు. ఒకటి చెప్తున్నాను, ఒక ఆత్మ కొరకు అవసరమైతే మనం ఒక చచ్చిన కుక్కలాగా మారటానికి ఏమాత్రం కూడా వెనకడుగు వేయకూడదు. ఒక వ్యక్తి రక్షణ మార్గంలో నిలపటం కోసం అవసరమైతే మనం కొంచెం తగ్గటానికి, కొంచెం కదా ఎంతవరకైనా తగ్గటానికి ఏమాత్రం కూడా వెనకడుగు వేయకూడదు. కారణం ఏంటంటే, దేవుని రాజ్యంలో ఆయన ఎదుటి నిలబడిన తర్వాత నీ ఫ్రెండ్ని నీకు అప్పగించాను కదా, వాడికి నువ్వు ఒక మాదిరిగా ఉండకుండా వాడిని ఎందుకు పోగొట్టావు? చాలా కాలం క్రితం బోర్డిండీడ్లో ఆరాధన జరుగుతున్నప్పుడు ఒక సెల్ ఫోన్ పోయింది. ప్రార్థన జరుగుతూనే ఉంది. చివరి ప్రార్థనలు ఉండగా వాళ్ళ ముందు పెట్టుకున్నారంట, కనపడకుండా పోయింది. అయిపోగానే ఆ ఫోన్ పోయిన ఆయన వచ్చి పరిచారకులకి చెప్పాడు, నా ఫోన్ కనపడలేదని. అప్పుడు కెమెరాస్ అవన్నీ ఉంటే వాటిని చెక్ చేస్తే ఆ రోజు కొత్తగా ఒక కుర్రాడు కనిపించాడు. ఆ కుర్రాడు ఎవరు అని చెప్పి ఎంక్వైరీ చేస్తే మేము ఉండే కాలనీలోనే ఒక అబ్బాయి. అతన్ని పిలిస్తే ఫస్ట్ నాకేం తెలియదు అన్నాడు. తర్వాత కొంచెం గట్టిగా మాట్లాడారు మన వాళ్ళు, కుర్రవాళ్ళు.
మాట్లాడిన తర్వాత అతను చెప్పిన విషయం ఏంటి తెలుసా? నేను మొట్టమొదటిసారి చర్చికి వచ్చాను, వచ్చి కూర్చున్నాను, నాకు వింటంటే అంత అద్భుతంగా చక్కగా మాటలు చాలా ఆనందాన్ని కలిగించాయి, సంతోషాన్ని కలిగించాయి. అసలు నేను చర్చికి రావడానికి కారణం ఏంటంటే, మీ చర్చిలోనే ఒక అబ్బాయి, ఒరే మా చర్చిలో అందరూ చివరి ప్రార్థనప్పుడు కళ్ళు మూసుకుని ఉంటారా, ఒక 6-7 ఫోన్లు కొట్టేసి తీసుకెళ్ళిపో, ఆ ఫోన్లు నువ్వు అమ్మేసుకో, నాకు ఒక చిన్న వీడియో కెమెరా కొనిపెట్టాను అడిగాడు. వాడు వచ్చిన కారణం అది. సరే విన్నాడు కదా, వాక్యం వింటున్నాడు కదా, ఇలాగే వాక్యం వింటున్నాడు. చివరి ప్రార్థనలోకి వచ్చాడు, కళ్ళు మూసుకున్నాడు. తీసుకొచ్చినాడు, ఏమంటే అరే తీసేరా అంటే వాడు అమ్మో నేను చేయను అంటున్నాడు. ఎవడు? కొత్తగా వచ్చినాడు దొంగ. వీడు అన్నాడు, అరే అయిపోతుందా, తీరా అని మళ్ళీ వాడిని బలవంతం చేస్తుంటే 6 ఫోన్లు కొట్టేద్దామని ప్లాన్ చేసినాడు. చివరికి 1 కొట్టేశారు. తర్వాత దొరికినప్పుడు చెప్పింది ఏంటంటే, అసలు నాకు ఆ మాటలన్నీ వింటంటే తప్పు చేయకూడదు, ఇలా చేయకూడదని అనిపించింది. ఫస్ట్ టైమే రావటం, కానీ నా మనస్సులో నాకు అలాంటి ఆలోచనలు వచ్చాయి. అంటే దేవుడు నీకు ఎవరిని అప్పగిస్తాడు, వాళ్ళ మనసు మారుతుంది, లేక వాళ్ళ దేవుడి మార్గం వైపు రావాలని ఆలోచన కలుగుతుంది. అది నీ స్నేహితుడు కావచ్చు, నీ రక్త సంబంధులు కావచ్చు, లేక నీకున్న ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు. కానీ తర్వాత నీ ప్రవర్తన సరిగా లేకపోవటం వలన వాళ్ళ జీవితంలో కనుక వాళ్ళు దేవుని దగ్గరికి రాకుండా వెళ్ళిపోతే కనుక నీకు అప్పగించిన దాన్ని నువ్వు పోగొట్టుకున్న దానిగా దేవుని ఎదుట నిలబడాలి. దేవుడైతే ఏమంటున్నాడో తెలుసా? నీకు అప్పగించిన దాన్ని గట్టిగా పట్టుకొనుము. అనేకమైన వాటిని దేవుడు అప్పగించాడు. మారు మనసు పొందినప్పుడు మనకున్న కొన్ని మంచి లక్షణాలు, మంచి స్వభావం, రాతి గుండె తీసి మాంసపు గుండె మనకిచ్చాడు. స్వార్థపు బుద్ధిని తీసి నిస్వార్థమైన బుద్ధిని మనకిచ్చాడు. కోపిష్టి మనస్సుని మనలో నుండి తీసేసి సాత్వికమైన మనసును మనకిచ్చాడు. ద్వేషించే మనసును తీసి క్షమించే గుణాన్ని మనకిచ్చాడు. ప్రేమను చూపించే మనసు మనకిచ్చాడు. ఇవన్నీ నువ్వు కాపాడుకున్నావా, లేక పోగొట్టుకుని ఈ రోజున పాత వ్యక్తిగా నిలబడి ఉన్నావా? లేక కొన్నిటిని పోగొట్టుకుని అటు ఇటు కాకుండా చల్లగానైనా లేవు, వెచ్చగానైనా లేవు, నులివెచ్చని స్థితిలో ఉన్నావని దేవుడు అడిగేటట్లుగా నిన్ను ప్రశ్నించేటట్లుగా నిలబడ్డావా? ఎక్కడ ఉన్నావు? దేవుడు ఆదాముని అడిగాడు కదా, ఆదామా ఎక్కడున్నావు అంటే, నువ్వు వద్దు అని చెప్పిన పండును తిని చెట్టు చాటున దాక్కుని ఉన్నాను అంటాడు. అలాగే ఈరోజు నువ్వు ఎక్కడ ఉన్నావు? దేవుడు అప్పగించిన వాటిని పట్టుకుని ఉన్నావా, పోగొట్టుకుని ఉన్నావా? కిరీటము దొంగిలించటానికి అపవాదికి అవకాశం ఇచ్చేటట్లుగా ఉన్నావా, కిరీటాన్ని కాపాడుకునేటట్లుగా ఉన్నావా? ఎక్కడ ఉన్నావు? ఆలోచిస్తే నీకే అర్థమయ్యే విషయం ఏంటంటే, నేను కొన్నిటిని పోగొట్టుకుని నిస్సహాయంగా ఉన్నాను, ఇక మన వల్ల కాదులే అనిపిస్తుంది, మరలా అవన్నీ నేను ఎలా సంపాదించగలనని అనుకుంటున్నాను. నీ ఆలోచన ఏదైనా దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నేను త్వరగా వస్తున్నాను, నీకు ఇచ్చిన వాటిని కాపాడుకో, గట్టిగా పట్టుకో. ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రికను కూడా మీరు తీసినట్లయితే అక్కడ ఏం రాస్తుందంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. చూడండి అక్కడ ఏమని రాస్తుంది? మెలకువగా ఉండండి, పోగొట్టుకోకుండా. ఎందుకంటే ఈ దొంగలు డబ్బులు మాత్రమే తీసేస్తారు, లేకపోతే బంగారం వెండి కొట్టేస్తారు. ఆ దొంగ ఉన్నాడు చూడండి, వాడు నీ విలువైన ఆత్మీయ అనుభవాలను కొట్టేస్తాడు. కాబట్టి మెలకువగా ఉండండి, పౌరుషం గలవారై ఉండండి, జాగ్రత్తగా ఉండండి. వాడు దొంగిలించి మిమ్మల్ని అచాతనమైన స్థితిలోకి నెట్టివేయకుండా ఉండండి. కొందరు ఆత్మీయ జీవితంలో అన్నీ పోగొట్టుకుని
ఎటు పాలుపోక అలా వాత వేయబడిపోయిన మనస్సాక్షితో సాగిపోతూ ఉంటారండి. మరలా తిరిగి పొందుదామంటేనేమో పొందే దారి తెలియదు, మంచిగా బ్రతుకుదాం అంటేనేమో సరైన మాదిరి ఎక్కడ కనపడకుండా వాళ్ళ జీవితం అంతా అస్తవ్యస్తంగా అయిపోతుంది. కానీ దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను ఈ ఆరాధనలో అడుగుతున్నాడు ఏమనంటే, నువ్వు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో, ఎవ్వరూ నీ కిరీటాన్ని దొంగిలించకుండా జాగ్రత్తగా చూసుకో, నేను నిన్ను ప్రేమించి నీకు తెలియపరుస్తున్నానని చెప్తున్నాడు. అందుకే దేవుని యొద్దకు వచ్చి దేవుని నమ్మి ఆ మార్గంలో వెళుతున్న మనం ఆల్రెడీ కొన్ని కలిగి ఉన్నాం, అవి పోకుండా జాగ్రత్త. ఏవైనా పోయినవి ఉంటే మరలా తిరిగి పొందటానికి ప్రయత్నం చేయండి. తిరిగి పొందటానికి మంచి అవకాశం ఏంటో తెలుసా? ఉపవాస ప్రార్థన తిరిగి పొందటానికి ఒక మంచి అవకాశం. ప్రభువా, ఒకప్పుడు ప్రేమను నేను పోగొట్టుకున్నాను, తిరిగి నాకు అనుగ్రహించని ఉపవసించి నువ్వు కన్నీరు విడిస్తే మరలా దేవుడు నీకు ఒక నూతన హృదయాన్ని దయచేస్తాడు, నూతన మనసు నీకు ఇస్తాడు. ప్రభువా, క్షమించే గుణాన్ని పోగొట్టుకున్నాను, దయచేసి నాకు ఇవ్వు అని నువ్వు కన్నీరు విడిస్తే ఆ క్షమించే గుణాన్ని నీకు ఇస్తాడు. దేవుని యొక్క ఆ మంచి మనస్సాక్షి పోగొట్టుకుని నువ్వు బ్రతుకుతుంటే ఆ ఉపవాస ప్రార్థనలు అడిగితే ఆ మంచి మనస్సాక్షి నీకు ఇస్తాడు. ఏది పోగొట్టుకున్నా తిరిగి మరలా రీగెయిన్ చేయటానికి, తిరిగి దాన్ని పొందటానికి ప్రయత్నం చేస్తే నువ్వు పొందిన దానివై పొందినవాడవై దేవుని దగ్గరికి వెళ్ళి నిలబడినప్పుడు, నేను త్వరగా వస్తున్నాను అన్నాడు కదా, వచ్చి ఆయన మనం తీసుకెళ్ళినప్పుడు నిలబడినప్పుడు, అయ్యా నువ్వు ఇచ్చిన వాటన్నిటినీ నేను జాగ్రత్తగా కాపాడాను అని మనం దేవుని దగ్గర చెప్పగలగాలి. ప్రభువా, నువ్వు ఇచ్చిన కిరీటాన్ని ఎవడు దొంగతనం చేయకుండా కాపాడుకున్నాను. తిమోతికి రాసిన పత్రికలో ఆ మాట ఉంటుంది, చూడండి ఒకసారి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలను ఒకసారి చదువుకుందాం. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. నా కోసం కిరీటం సిద్ధంగా ఉంది, నేను కాపాడుకున్నాను. ఏం కాపాడుకున్నాడంట? విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఏం చేశాడంట? మంచి పోరాటం పోరాడాను, పరుగు కూడా పరిగెత్తాను, పోరాడాను, పరిగెత్తాను, కాపాడుకున్నాను. నీలో ఆ పోరాటం కనపడుతుందా? దేవుడిచ్చిన దాన్ని పోగొట్టుకోకుండా ఉండటానికి పోరాడుతున్నావా? దేవుని మార్గంలో పరిగెడుతున్నావా? దేవుడిచ్చిన కిరీటాన్ని కాపాడుకోవటానికి శ్రద్ధ ఉందా? నేను ముగించే ముందు 2 ప్రశ్నలు వేస్తాను, దానికి సమాధానం చెప్పు. నీ మనస్సాక్షి ఎంత నిర్దోషమైనదిగా ఉండేదో ఆ మనస్సాక్షిని నిజంగా కాపాడుకుంటూ బ్రతుకుతున్నావా? నిష్కపటమైన మనస్సుతో బ్రతుకుతున్నావా? బైబిల్లో నతానియేలు గురించి యేసయ్య చెప్తూ అంటాడు, ఇతనిలో ఏ కపటం లేదు, ఒక నిష్కపటమైన వ్యక్తి అని. నిన్ను గురించి ఈరోజు ఈ క్షణానికి ఇప్పటికిప్పుడు దేవుడు చెప్పాల్సి వస్తే ఇతరులు ఏం కపటం లేదని చెప్పగలుగుతాడా? లేక పైకి మాట్లాడేది ఒకటి, లోపల ఆలోచనలు ఒకటి, పైకి వ్యక్తపరిచేది ఒకటి, లోపల నీ ఉద్దేశాలు ఒకటి, ఇలాంటి వ్యవహారాల మధ్య బ్రతుకుతుంటే ఈరోజు ఉన్నది ఉన్నట్లుగా దేవుడితో చెప్పు. నేను వస్తున్నాను అన్నావు కదయ్యా, అది రేపైతే, లేకపోతే మరొక నెలలో అయితే, మరొక వారంలో అయితే, లేక మరో సంవత్సరంలో అయితే, నేను ఇప్పుడున్నట్లుగానే ఉంటే కనుక నీ దగ్గర నిలబడగలనా? ఇప్పుడున్నట్లుగానే ఉంటే కనుక నేను తలెత్తుకోగలనా? ఇప్పుడున్నట్లే ఉంటే కనుక కిరీటం నాకు దొరుకుతుందా? ఇక్కడ పౌలు అంటున్నాడు, నేను పోరాడాను, పరిగెత్తాను, కాపాడుకున్నాను విశ్వాసాన్ని, కిరీటం కూడా సిద్ధంగా ఉంది అంటున్నాడు. మనలో ఎంతమంది నా కిరీటం అక్కడ దేవుని దగ్గర సిద్ధంగానే ఉంది
నేను విశ్వాసంలో తప్పిపోకుండా కాపాడుకుంటున్నాను. నా భవిష్యత్తు ఏమవుతుందా అని నువ్వు ఆందోళన చెందుతున్నావు అంటే నిజంగా నువ్వు విశ్వాసం కలదానివి కలవాడివి కాదు. విశ్వాసం కలవాడివి కలదానివి అయితే నాకు ఒక్కరు నా జీవితంలో లేకపోయినా నా ప్రభువు నాతో ఉన్నాడు, నన్ను కాపాడుతాడు అని నువ్వు విశ్వసిస్తావు. కానీ ఈ రోజున డబ్బు ఉంటుంది, మనుషులు ఉంటున్నారు, ఎన్నెన్నో ప్రొటెక్షన్స్ పెట్టుకుంటున్నారు, అయినా ధైర్యం చాలలా. కారణం ఏంటంటే దేవుడు తప్ప మరి ఏది నీకు ధైర్యాన్ని ఇవ్వలేదనేది వాస్తవం. విశ్వాసం మాత్రమే నిజమైన ధైర్యం, విశ్వాసం మాత్రమే నిజమైన బలం, విశ్వాసం మాత్రమే నిజమైన ఆనందం, విశ్వాసం మాత్రమే నిజమైన జీవితం. అంతేగాని విశ్వాసమును కాపాడుకోకుండా నువ్వు చేసుకునే ఏర్పాట్లు, నువ్వు చేసే ప్రయత్నాలు, నువ్వు చేసే ప్రతిదీ నీకు ధైర్యాన్ని ఇవ్వలేదు. ఇప్పుడు మీలో కొందరు అనుకోవచ్చు, ఎందుకు ఇవ్వలేదు, ఎవరు లేరేంటి, నాకు ఇంతమందిని పెట్టుకున్నాను, ఇంత డబ్బు ఉంది, ఇన్ని ఉన్నాయి, కానీ నా మరణం ఎలాంటి మరణం వస్తుందో నన్ను అందరూ ఆశ్రయించుకుంటారేమో భయపడుతూ ఉంటాడు. అదే విశ్వాసం అనుకోండి, అన్నిటికి చాలు విశ్వాసం ధైర్యంగా జీవితంలో ముందుకు వెళ్ళటానికి. అదే పౌలు చెప్తున్నాడు, నేను విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఈ ఆరాధనలో వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడు కలిగిన దానిని గట్టిగా పట్టుకునేవారిగాను, అంత మాత్రమే కాకుండా కిరీటాన్ని ఎవ్వడు దొంగిలించకుండా కాపాడుకునేవారిగాను బ్రతుకు దినములన్నీ నడిపించునుగాక. నేను దేవుని మార్గంలో వెళుతున్నాను అనే ప్రతి వారికి ఉండాల్సిన ఆలోచన ఏంటంటే, దేవుడు నాకు ఏ స్వభావం అయితే ఇచ్చాడో, ఏ మనసు అయితే ఇచ్చాడో, ఏ మారు మనసు అయితే ఇచ్చాడో, ఏ ఆనందం, ఏ సంతోషాలు అయితే ఇచ్చాడో, ఇవి మాత్రం నాలో నుండి పోగొట్టుకోకుండా నేను కాపాడుకుంటాను. ఇది గట్టిగా నీకు తీర్మానం ఉండాలి. నాకు ఇవ్వబడిన నీతి కిరీటాన్ని ఎవడు దొంగిలించకుండా నేను జాగ్రత్త పడతాను, ఇది కూడా ఉండాలి. ఎప్పుడైతే ఇవి ఉన్నాయో నీ జీవితానికి ఏం డోకా ఉండదు. నువ్వు ఒంటరిదానివైనా నో ప్రాబ్లం, ఒంటరివాడివైనా నో ప్రాబ్లం, లేక నీ వెనక ఆస్తిపాస్తులు లేకపోయినా నో ప్రాబ్లం. కారణం ఏంటంటే నువ్వు ఏదైతే దేవుని దగ్గర నుంచి నీ జీవితంలో నువ్వు జాగ్రత్త పడ్డావో, కాపాడుకోవటానికి ఇష్టపడుతున్నావో, విశ్వాసంతో ముందుకు వెళుతున్నావో, అదే నిన్ను దేవుని ఎదుట తలెత్తుకునేవాడిగాను, నిలబడేదానిగాను ఉంచుతుంది. అటు భాగ్యాన్ని ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, లేచి నిలబడండి. లేచి నిలిచిన ప్రతి ఒక్కరూ ఒకసారి ఆలోచించండి. ఎవరైనా బలహీనలు ఉంటే మీరు కూర్చుని తలలు వంచి కన్నులు మూసుకుని ప్రార్థన చేయండి. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘానికి ఉత్తరం రాస్తూ తన ప్రియ శిష్యుడైన యోహాను ద్వారా దేవుడు రాయిస్తున్నాడు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. ఎవ్వరూ నీ కిరీటాన్ని దొంగిలించకుండా నువ్వు ఏది కలిగి ఉన్నావో దానిని గట్టిగా పట్టుకుని ముందుకెళ్ళు. ప్రతి ఒక్కరూ శ్రద్ధతో దేవుణ్ణి అడగండి, దేవా నువ్వు రాబోతున్నావు కదా, నువ్వు వచ్చే సమయానికి
నాకివ్వబడిన నీతి కిరీటము, నా కొరకు సిద్ధపరచబడిన నీతి కిరీటము ఎవరు దొంగిలించకుండా చూసుకోవటానికి సహాయం చేయి ప్రభా. ఎందరో కిరీటాలు శత్రువు దొంగిలించి వాడు గంతులు వేస్తున్నాడు, కానీ నీ కిరీటము వాడు ఏమాత్రం దొంగిలించే అవకాశం లేకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. పౌలు అదే చెప్తున్నాడు, నేను కాపాడుకున్నాను విశ్వాసాన్ని కాపాడుకున్నాను కనుక నా కోసం కిరీటం అలాగే ఉంటుంది, దాన్ని ఎవరు తీసివేయలేరు. నీ కిరీటం అలాగే ఉంటుందా? ఎవరైనా ఎత్తుకుపోయే విధంగా నీ విశ్వాసము సన్నగిలిందా? విశ్వాసములో వాడబద్దలైపోయినట్లుగా ఒకవేళ ఉన్నావేమో, విశ్వాసమును పోగొట్టుకుని నిర్జీవంగా బ్రతుకుతున్నావేమో, ఈరోజు బయటికి రా దానిలో నుంచి. నీ నిర్జీవ క్రియలను విడిచిపెట్టు, నీ అవిశ్వాసాన్ని ప్రక్కకు త్రోసివేయి. దేవా, ఇదిగో నీ పాదాలు పట్టుకుంటున్నాను, సహాయం చేయమని అడుగు. ఆయన ఏమంటున్నాడో తెలుసా? నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవ్వరు నీ కిరీటము ఎత్తుకుపోకూడదు, జాగ్రత్త. నా వలన నువ్వు ఏమి కలిగి ఉన్నావో వాటిని గట్టిగా పట్టుకుని బ్రతుకు. పరమందున దేవుని వైపు అందరూ చేతులెత్తి, నేను కానీ మా సంఘంలో ఉన్న ఎవ్వరూ కూడా నీ వలన పొందిన వాటిని పోగొట్టుకోకుండా సహాయం చేయ ప్రభు అని ప్రార్థన చేయండి. ఎవ్వరి కిరీటము కూడా పోకుండా సహాయం చేయమని ప్రార్థన చేయండి. ఆ కిరీటం ఏంటో తెలుసా? నీతి కిరీటము. పరలోక రాజ్యములో దేవునిలో నీతిగా యథార్థంగా బ్రతికిన వారి కొరకు ఇవ్వబడే కిరీటం అది. దేవా, మా అందరి విశ్వాసమును కాపాడుకునే వ్యక్తులుగా మమ్మల్ని ఉంచమని అడుగు. ఆమేన్. ప్రభు, నేను త్వరగా వచ్చుచున్నాను అని చెప్తున్న ఈ మాట మనుషులు మాకు చెప్పిన మాట వలె తీసుకోకుండా, నీ వస్తే మేము నిలబడగలమా అని ప్రశ్నించుకునేటట్లు ప్రతి ఒక్కరికి కార్యం చేయనైనా. నీ వస్తే నీతో కూడా మేము నీ రాజ్యానికి సిద్ధపడి ఉన్నామా అని ప్రశ్నించుకునేటట్లు చేయి తండ్రి. రెండవ మాట చెప్పావు, నీ కిరీటము ఎవ్వరూ అపహరింపకుండా చూచుకో అని. అంటే మాకు ఇవ్వబడిన నీతి కిరీటాన్ని దొంగిలించకుండా చూచుకోమంటున్నావు నాయన. నీతి కిరీటాన్ని దొంగిలించగలిగిన వాడు ఒక్కడే ప్రభు, వాడే అపవాది తండ్రి. వాడికి కిరీటం లేదు కనుక మాలో ఎవరికి కిరీటం ఉండకూడదని కోరుకుంటాడయ్యా. వాడి తంత్రాలని గ్రహించడానికి ప్రతి వారికి జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. చూచుకునే భాగ్యాన్ని దయచేయండి, జాగ్రత్త పడే భాగ్యాన్ని దయచేయండి. మెళుకువగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, పౌరుషం కలిగి ఉండండి అని చెప్పినట్లు ప్రతి వారికి మెళుకువ దయచేయండి ఆయన. ఎక్కడ ఏ తప్పుడు మార్గంలో తీసుకెళ్ళి నా కిరీటాన్ని దొంగిలిస్తాడో, ఎక్కడ ఏ చెడులోకి నన్ను తీసుకెళ్తాడో అని జాగ్రత్త పట్టని సహాయం చేయి. అలాగే నీ వలన మేము పొందిన దానిని, నీవు మాకు అప్పగించిన దానిని గట్టిగా పట్టుకోవటానికి కూడా సహాయం చేయి ప్రభువా. మాలో ఒక్కొక్కరికి కొన్ని నువ్వు ఇచ్చావు. అది నీ దైవిక ప్రేమ కావచ్చు, క్షమాగుణం కావచ్చు, జాలి కావచ్చు,
కరుణ కావచ్చు, సహాయం చేసే మనసు కావచ్చు, ఎన్నో కావచ్చు నాయన. మేము కలిగిన దానిని సొంత జ్ఞానంతో పోగొట్టుకోకుండా కాపాడుకోవటానికి సహాయం చేయండి. నిష్కపటమైన హృదయం కావచ్చు, ఏదైనా నీవిచ్చిన దానిని, నీ వలన కలిగిన దాన్ని పోగొట్టుకోకుండా కాపాడుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. మరి ఒక వారం అంతా కూడా నీ కాపుదలు దయచేయండి ఆయన. ప్రతి వారి పనిలో సహాయం చేయండి ఆయన. ప్రయత్నాలని సఫలపరచు తండ్రి. నిర్జీవ క్రియలలో ఉన్న వారిని ఆ క్రియలో నుంచి విడిపించి జీవము కలిగి బ్రతకటానికి సహాయం చేయతండి. ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టవద్దని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఏ ఒక్కరిని త్రోసివేయవద్దని ప్రార్థిస్తున్నాను నాయన. ఏ ఒక్కరు అపవాది చేతులకు చిక్కకూడదని కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. ఏ ఏ విషయాలు పోగొట్టుకుని ఉన్నారో, ఏ ఏ విషయాల్లో నీకు విరుద్ధంగా వెళుతున్నారో వాటన్నిటినీ తిరిగి సరిచేయబడటానికి రాబోతున్న ఉపవాస ప్రార్థనా దినాన సహాయం చేయను ఆయన. అది మంచి అవకాశంగా భావించి ఆ ప్రార్థన ద్వారా జీవితంలో బయటపడటానికి సహాయం చేయను ఆయన. వీరందరూ కూడా ప్రభా, అలాగే దీని దూరం నుండి వింటున్న వారు కూడా నాయన, మేమందరము కలిసి నీవు వచ్చినప్పుడు ఒక్కరు కూడా విడిచిపెట్టబడక అందరము నీతో కూడా ఎత్తబడే గుంపులో ఉండటానికి సహాయం చేయండి నాయన. ఏ ఒక్కరు విడిచిపెట్టబడిన వారిగా మిగలకూడదని నా ప్రార్థన. అదే నేను నీకు చేసే మనవి, నా కోరిక అదే ప్రభువా. అలాగను మీరు చేయమని మిమ్మల్ని వేడుకుంటూ మే 1 జరిగే ఉపవాస ప్రార్థన ఆశీర్వదించిన ఆయన. ఆ ఉపవాస ప్రార్థన అంశం దైవిక స్వస్థత కనుక, దైవిక స్వస్థత ఎవరికి ఏ విషయంలో అవసరమో అందరినీ తాకునైనా ప్రభావాన్ని పంపు తండ్రి. మహత్కార్యాలను మీరు జరిగించండి నాయన. సూచక్రియల ద్వారా నీ వాక్యమును స్థిరపరచు తండ్రి. నిశ్చయముగా నువ్వు నీ మాటను నెరవేర్చమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.